బచ్పన్ నుంచే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. మనసులు కలవటంతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అదే బాండింగ్ ని పెళ్లి దాకా తీసుకెళ్లాలని అనుకున్నారు. పెద్దలు అడ్డు చెప్పకపోవటంతో మూడు ముళ్ళకి సిద్ధమయ్యారు. ఆల్ ఈజ్ వెల్ అని అనుకుంటూ ఉండగా వరుడి మూడ్ చేంజ్ కావటం, అంతలోనే ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడం చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే పెళ్లింట చావు మేళం. అసలు ఏం జరిగింది? వరుడి బలవన్మరణం వెనక అసలు కారణం ఏంటి? విజయనగరం దాసన్నపేట యాదవ్ వీధికి చెందిన ఇతను వీరేంద్ర బీకామ్ కంప్లీట్ చేసి ఓ కార్పొరేట్ సంస్థలో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. చాలా కాలంగా ఓ యువతితో ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు. ఆ స్నేహం కాస్త రాను రాను ప్రేమగా మారింది. కలిసిమెలిసి సరదాగా ఉండేవాళ్లు. ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లాలనుకున్నారు. అదే విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పడంతో ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే ప్రస్తుతం మూఢం కారణంగా మంచి రోజులు లేవని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న ఘనంగా పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. 3 నెలల పాటు తాను వెయిట్ చేయలేనని వెంటనే పెళ్లి కావాలని పట్టుబట్టింది ఆ యువతి. దీంతో వారం రోజుల పాటు దీనిపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. క్రమంలో సింహాచలం దేవస్థానంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని అబ్బాయి తన పేరెంట్స్ కి చెప్పగా కొత్త బట్టలు తీసుకొచ్చారు. కానీ అంతలోనే వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లలో ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా బిడ్డ సూసైడ్ చేసుకోవడంతో గుండెలు బాదుకుంది. వచ్చిన తర్వాత వీరు ఏమరా అన్నం తినబెట్టా అంటే నేను తిన్నమ్మా నాకు ఆకలి వేయలేదు అనేసి మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయాడు. అన్నాడు అమ్మ పెళ్ళమ్మ రేపు అన్నాడు. అమ్మ రేపు పెళ్లి చేసేసుకుంటున్నంటే చేసేసుకోయమ్మ అన్నాను. అయినా ఆ పిల్ల పుట్టినరోజులకి మా ఏ పండగైనా ఏ పుణ్యంకైనా మా ఇంటికి వచ్చేది, ఉండేది, ఒక రోజు ఉండేది, వెళ్ళేది. ఇవ్వండి అందుకని పెళ్ళికైనా బట్టలు సగ తీసేసుకున్నాడు బాబు. మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయిన పిల్లడు రాత్రి 10:30కి వచ్చాడు. 10:30కి వచ్చిన తర్వాత మా పిన్ని అడిగింది ఏటైందిరా అని. రేపు నా పెళ్ళమ్మ అన్నాడు. కానీ కనీసం తల్లిదండ్రుని కూడా రమ్మని చెప్పలేదట. చెప్పకపోతే సరే అని చెప్పారు. చెప్పిన తర్వాత మేడ మీదకి వెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళి తినమంటే తినలేదు. అంతలో మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి టిఫిన్ తినరా అంటే తినపోతే మా వాళ్ళ ఫ్రెండ్కి ఒక అబ్బాయికి ఫోన్ చేశాడు. ఏం తినలేదురా టిఫిన్ పెట్టండి రా అన్నాడు. పిల్లడైతే యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే మాట్లాడు, అసలు ఏం కూడా జంకలేదు గట్ట. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పేసి అన్నారట. ఆటా మాట కానీ మాకైతే క్లారిటీ లేదు, మాకు ప్రూఫ్స్ ఏట్ లేవు. తర్వాత ఏంటంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మా నాన్న చూస్తే హెల్త్ బాగాలేదు, నాకు 7 లక్షల రూపాయలు అప్పు ఉంది, నేను తీరిస్తే కానీ పెళ్లి చేసుకోలేను, నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాడు. అయినా కూడా అమ్మాయి వినలేదు. మరి అమ్మాయి ఎందుకు వినలేదు అనేది మాకు తెలియదు. ప్రేమను కాదంటే పిల్లలు ఎక్కడ నొచ్చుకుంటారో అని భావించి అంగీకరించామని, అయినా ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ వీరేంద్ర కుటుంబం కన్నీరు మున్నీరైంది. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వీళ్ళకి 2 ఫ్యామిలీస్ నుంచి కూడా తెలుసు, అటువైపు ఇటువైపు ఇద్దరు కూడా విల్లింగ్ మ్యారేజ్ చేసుకోవడానికి. ఇదిలా ఉంటుండగా అమ్మాయి తొందరగా మ్యారేజ్ చేసుకోవాలనే ఒక ప్రపోజల్ పెట్టింది. ఇమీడియట్గా ఈరోజే మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజల్ పెట్టింది. మ్యారేజ్ చేసుకోకపోతే నేను చనిపోతానని చెప్పేసి ఆ అమ్మాయి ఈ డిసీజ్కి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అతను బెదిరించినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పుడు అంత తొందరగా ఏముంది, ఒక 3 మంత్స్ పోతే మ్యారేజ్ పెట్టుకుందామని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇప్పుడే మ్యారేజ్ చేసుకుంటే మేము ఎవరం రాము, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పేసి డిసీజ్కి చెప్పడం జరిగింది. మరి 2 వైపుల నుంచి ఈ ప్రెజర్ రావడంతో అతను ఒక మనస్తాపానికి గురయ్యి నైట్ 10 o'clockకి ఇంటికి వచ్చి మేడపైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో చీరకి స్లాబ్కుండా హుక్కి చీరతో హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినాడు. వెంటనే పెళ్లి కావాల్సిందే అంటూ పట్టుబడ్డ ప్రేయసి మనసు మార్చాలని వీరేంద్ర ప్రయత్నించాడా? ఆమె అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడా? పెద్దల్ని ఇబ్బంది పెడుతున్నానని తనలో తానే కుమిలిపోయాడా? ఇద్దరి మధ్య నలిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడా? మ్యాటర్ ఏదైనా జరిగిన ఘటన మాత్రం ఇరు కుటుంబాల్ని కూడా విషాదంలో ముంచేసింది.